నమస్తే వెల్కమ్ టు ఇహా టీవీ. ప్రపంచం శరవేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి దాదాపు ప్రతి రంగాన్ని సమూలంగా ప్రభావితం చేస్తోంది. ఇదివరకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు కనుమరుగు కావడం మనం చూసాం. ఇప్పుడు ఈ ప్రభావం ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా విస్తరిస్తోంది. చిన్న వీడియోలు, వర్చువల్ యాక్టర్స్, వివిధ ఏఐ టూల్స్ వాడకం వల్ల సాంప్రదాయ సృజనాత్మక వృత్తులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడు అదే సాంకేతిక ప్రభంజనం వైద్య రంగంపై పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ వంటి అగ్రశ్రేణి టెక్ నాయకులు రాబోయే 5 ఏళ్లలోనే రోబోలు మానవ సర్జన్ల కంటే మెరుగైన, అత్యంత ఖచ్చితమైన నైపుణ్యం చూపుతాయి అని వ్యాఖ్యానించడం ఈ మార్పు వేగాన్ని, అనివార్యతను సూచిస్తోంది. రోబోటిక్ సర్జరీలు, ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్స్ టూల్స్ వేగంగా అభివృద్ధి చెందుతూ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరం వైద్యులు కేవలం వైద్య పరిజ్ఞానంతో సరిపెట్టుకుంటే సరిపోదు. వారు సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్స్ అవగాహన, డేటా అనలిటిక్స్ వంటి ప్రత్యేక నైపుణ్యాలతో తమను తాము సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక కోణంలో చూస్తే ఇది ఆరోగ్య రంగ అభివృద్ధికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. టెక్నాలజీ సాయంతో ఎక్కువ మంది రోగులకు వేగంగా, అత్యంత ఖచ్చితమైన రోగ నిర్ధారణ, చికిత్స అందించడం సాధ్యమవుతుంది. ఇది ఆరోగ్య సంరక్షణ లభ్యతను, నాణ్యతను పెంచుతుంది. కానీ మరోవైపు సాంప్రదాయ పద్ధతుల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వారు లేదా చిన్న, మధ్య తరహా హాస్పిటల్స్ నడుపుతున్న వైద్యులు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పోటీని తట్టుకోవడం కష్టమవుతుంది అనే ఆందోళన కూడా బలంగా వ్యక్తమవుతోంది. పరిస్థితిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగాలంటే వైద్య వృత్తిదారులు తమ వృత్తి నైపుణ్యాలను కేవలం వైద్య శాస్త్రానికే పరిమితం చేయకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ, ఆటోమేషన్, డేటా సైన్స్ వంటి అనుబంధ రంగాలలో కూడా జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవాలి. ప్రపంచం కొత్త దిశగా పయనిస్తున్నప్పుడు మానవతా విలువలను మరవకుండా టెక్నాలజీని శత్రువుగా కాకుండా మిత్రుడిగా మార్చుకుంటూ సమతుల్యతతో కూడిన అభివృద్ధిని సాధించడమే ప్రగతికి సరైన మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్య రంగంలో ఈ మార్పు అనివార్యం. దానికి సిద్ధంగా ఉండడమే భవిష్యత్ వైద్యుల ముందున్న ప్రధాన సవాల్.